గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసి అందులో అవకతవకలు జరిగి మాలాంటి వాళ్ళు పేద విద్యార్థులు దాదాపుగా పేపర్కి 10 మార్కులు అంటే 6 పేపర్లకు దాదాపుగా 60 మార్కులు కోల్పోయి అంటే లిస్టులో లేకుండా కొంతమంది దొంగచాటున వచ్చి కొంతమందితోటి ఫేవర్ చేసి ఒక సభలో మాట్లాడుతూ ఉన్నారు. కనీసం 10 రూపాయల ఛాయ్ తాగిన మిత్రమా అని మాట్లాడుతూ ఉన్నారు. ఛాయ్ తాగినప్పుడు మీరు అంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు ఎందుకు మధ్యరాత్రి రిజల్ట్ ఇచ్చారు? ఎందుకు జియో 29 క్యాన్సిల్ చేయకుండా చీకటి ఒప్పందం చేసుకున్నారు? ఎక్కడ మీ ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ మీది నమ్మకాలు? సో దయచేసి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే వినిపిస్తున్నాము, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని జియో 29 క్యాన్సిల్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేసి దాదాపుగా మాకు ఎన్ని రోజులుగా కష్టపడతా ఉన్నాము, కనీసం మాకు దక్కాల్సినది దక్కలేకుండా మా నోటి కుడిని లాక్కున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా జీవితాలు ఇప్పటికీ మారలేదు. ఏమి మారేనురా ఈ పేదవాడ నిరుద్యోగ బతుకులు, గోస ఈ 5 రూపాయల భోజనము తోటి మన బతుకులు మారానప్పుడు నానా కష్టాలు పడి పల్లె నుంచి వచ్చి ఎన్నో గోసాలు పడుకుంటూ నానా కలలు నెరవేరాలని ఎంతో తపస్సుతోటి ముందుకు వెళ్తా ఉన్నాము. ఏమి మారేనురా నా వెలివాడా పెదల్లారా, నా వెలివాడా నిరుద్యోగ యువతుల్లారా, కళ్ళు గోసా నాయే సరైన న్యూట్రిషన్ లేకుండా, సరైన పోషకాలు లేకుండా అడి గోసాలు బాధాలాయే. ఏమి మారేనురా నా నిరుద్యోగ యువతుల్లారా, ఇప్పటికైనా ఏకమై ఇప్పటికైనా జంజి ఉద్యమాన్ని నేపాల్లో జరిగినట్టుగా అదేవిధంగా శ్రీలంకలో జరిగినట్టుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయగలిగే సత్తా మన దగ్గర ఉంది. నిరుద్యోగ యువకులారా, ఇప్పటికైనా మేలుకోండి. గత 10-12 సంవత్సరాలుగా మన నిరుద్యోగ యువత నానిపోతా ఉన్నారు. మన ఉద్యోగాలు మన తెలంగాణ మనకు వచ్చింది కదా అనుకొని, మన రాజ్యం మనకు వచ్చింది కదా అనుకొని నీళ్లు నియమాలు అనుకొని ఈ రోజుగా మనం ఎంతో గోస పెడతా ఉన్నాం, అది గోస అనుభవిస్తా ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు కాలం చేశారు, మా నాన్న ఎంతో ఎదురు చేసి నా కొరకు కాలం చేశారు. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మీ ఉద్యోగాలు నోటిఫికేషన్ చేస్తే మేము ఆశామాషా కాదు, ఏదో పల్లెటూరు వచ్చాము కాబట్టి ఆశించి వచ్చాము. కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ ధన్యవాదాలు.